ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. పరాభవాబ్దే రాజన ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయ. శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే పరాభవనామ సంవత్సరము అనేటువంటి ఒక శ్లోకానికి అర్థం ఏమిటంటే రాజులకి పరస్పరమైనటువంటి ఒక విభేదాలు, అంటే ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రులకి, రాష్ట్ర మంత్రులకి, లేదా రాష్ట్ర మంత్రుల్లో వాళ్ళకి ఇలా అనేకమైనటువంటి పరాభవాలు ఉంటాయి అనే విషయాన్ని చెబుతూనే, అలాగే ధాన్యపు పంటలు అంటే చిరుధాన్యాలు ఉంటాయి కదా, ఆ పంటలు బాగా పండడం, నల్లరేగడి పంటలు బ్రహ్మాండంగా పండడం, ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో పంటలు ఎలా ఉంటాయి, బ్రహ్మాండంగా పండుతాయి, దీనికి ఎటువంటి మీకు డౌట్ అక్కర్లేదు. నల్లరేగడి పంటలు, చిరుధాన్యాలు లాంటివి ఆ పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. వీటి మీద రైతు సోదరులు ఫోకస్ చేయండి. మరి ఇక ఆగస్టు మాసంలోకి వచ్చేసరికి గోకరకాయ, అలాగే వరి వంగడాలు, తర్వాత మనకి అలసందలు అంటే బొబ్బర్లు, కందులు, శనగలు, పల్లి లాంటి పంటలు కూడా మీకు బ్రహ్మాండంగా పండే అవకాశం బలంగా ఉంది. కూరగాయల విషయానికి వస్తే దోసకాయలు, అలాగే నిమ్మకాయలు, తర్వాత మనకి చింతపండు లాంటిది బాగా పండే అవకాశం కనబడుతోంది. తర్వాత మనకి బెంగళూరు మిర్చి అంటారు దాన్ని, అంటే బాగా ఉండేటువంటి బెంగళూరు మిర్చి కానివ్వండి, మిరపకాయ బజ్జీ మిర్చి అంటారు, అది కూడా మీకు బ్రహ్మాండం పడుతుంది. పచ్చిమిర్చి కూడా బ్రహ్మాండంగా పండే అవకాశాలు ఆగస్టు మాసంలో కనబడుతోంది. ఇక సెప్టెంబర్ మాసంలో ఏ పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది? కేవలం చిరుధాన్యాలే, పెసర్లు, యవలు, కందులు, ఉలవలు, అలాగే అలసందలు ఇలాంటివి. కూరగాయల విషయానికి వచ్చేస్తే మీకు బీట్రూటు, అలాగే క్యాబేజీ, తర్వాత బీర్నీసు, వంకాయలు, ఈ పంట మీకు బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంటుంది. ఈ పంటలు మీరు బ్రహ్మాండంగా వేసుకొని మంచి లాభాలు పొందుకునే అవకాశం వినియోగించుకోండి. ఇక అక్టోబర్ మాసంలో ఏ పంటలు బాగా పండుతాయి? పల్లీలు అంటే శనక్కాయలు, అలాగే తైదలు, మొక్కజొన్న, కందులు, అలాగే ఉలవలు, తర్వాత మనకి సజ్జలు, గోధుమలు, ఈ పంట బాగా పండే అవకాశం ఉంటుంది. కూరగాయల విషయానికి వస్తే తప్పకుండా మీరు క్యాబేజీ, క్యాప్సికమ్, చింతకాయలు, తర్వాత పూల విషయానికి వస్తే చామంతులు, గులాబీలు, అలాగే సన్నజాజులు లాంటి పూలు, మీకు బంతి పూలు, ఇవి బాగా పండే అవకాశం ఉంటుంది. అలాగే దోసకాయలు బాగా పండే అవకాశం ఉంటుంది. టొమాటోకి మంచి గిరాకు ఉండే అవకాశం ఉంటుంది, అంటే పంట ఉత్పత్తి బాగా ఉంటుంది. తర్వాత మనకి చిక్కుడుకాయలు బాగా పండే అవకాశాలు, ఆనపకాయ, సొరకాయ బాగా పండే అవకాశం ఉంటుంది. తర్వాత చిలగడ దుంప అంటే మొరంగడ్డ, తర్వాత కంద పిలకలు, కంద బాగా పండే అవకాశం, అరటికాయలు బాగా పండే అవకాశం ఉంది. ఈ పంటలు మీరు సమృద్ధిగా వేసుకోవచ్చును. ఇక నవంబర్ మాసంలో ఏ పంటలు పండే అవకాశం ఉంది? నవంబర్ మాసంలో తప్పకుండా మీరు చిలగడ దుంప, కంద, ఆలుగడ్డలు, అలాగే బీరకాయలు, సొరకాయలు అంటే ఆనపకాయలు, తర్వాత క్యాప్సికమ్, బీర్నిస్ కాయలు, క్యాబేజీ, ఈ పంట బాగా వేయచ్చు. పూల విషయానికి వస్తే చామంతులు, అలాగే మనకి పొడుగాటి పూలు ఉంటాయి కదా, తారమండల పూలు అంటే లిల్లీ పూలు అంటారు, ఆ పూలు, గులాబీలు, బంతి పూలు, మరియు మనకి నల్ల చామంతి పూలు బ్రహ్మాండంగా మీకు పంట పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పంట పండించే ప్రయత్నం చేయండి. వరి వంగడాలకు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక డిసెంబర్ మాసంలో ఏ పంటలు బాగా ఉన్నాయి అని అడిగితే ముఖ్యంగా దోసకాయల్ని, టొమాటో, దోసకాయ, అలాగే చిక్కుడుకాయ, గోకరకాయ, ఈ కూరగాయల పంటలు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు పండించే వారికి లాభం ఉంటుంది. తోటకూరలు, ఆకుకూరలు ఎక్కువగా మీరు పండిస్తే చాలా మంచిదనే విషయాన్ని గమనించండి. అలాగే ధాన్యాల విషయానికి వస్తే పెసర్లు, కందులు, ఉలవలు, అలాగే మనకి శనక్కాయలు, మొక్కజొన్నలు, ఈ యొక్క పంటలు కూడా మీకు బ్రహ్మాండంగా పండే అవకాశం చాలా బలంగా కనబడుతుంది. తప్పకుండా అటువంటి పంటలు వేసి మంచి లాభాలు పొందుకునే ప్రయత్నాన్ని చేయవచ్చు. ఇక మరి జనవరి మాసంలో పూల వ్యాపారం బాగా ఉంటుంది, కూరగాయల వ్యాపారం బాగా ఉంటుంది. అంటే వరి వంగడాలు మంచి పంట ఉంటాయి. కూరగాయల విషయంలో వంకాయలు, అలాగే బీరకాయలు, టొమాటో, తర్వాత మనకి క్యాబేజీ, తర్వాత క్యాప్సికమ్ లాంటివి అంటే బెంగళూరు మిర్చి కానివ్వండి, తర్వాత తులసి పంట బాగా పండించడం, తులసి మీకు మంచి సమృద్ధి ఉంటుంది. పుదీనా లాంటిది, అలాగే పాలకూర, కొత్తిమీర లాంటివి ఆకుకూరలు మీకు బాగా పండే అవకాశం. తోటకూర మీకు బాగా పండుతుంది. వంకాయ కూడా బాగా పండే అవకాశం ఉంటుంది. వరి వంగడాలు సామాన్య ఫలితాలుగా ఉన్నాయి, ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే చిరుధాన్యాల్లో పెసర్లు, మరియు తర్వాత మనకి పెసర్లు, బొబ్బర్లు అంటే అలసందలు, తర్వాత మనకి సజ్జలు, తైదలు,
తైదలు కనుక బాగా పండిస్తే అద్భుతమైనటువంటి పంట బాగా ఉంటుంది. రాగులు బాగా పండిస్తే అద్భుతం. నల్ల నువ్వులు కూడా బాగా పంట పండే అవకాశాలు, నల్లరేగడి పంటలు కూడా ఈ మాసంలో బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంటే పత్తి పంట కూడా మీకు చేతికి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి, అది కూడా పండించవచ్చును. ఫిబ్రవరి మాసంలో ఎటువంటి పంటలు ఉన్నాయి అన్నటువంటి భావనకు వస్తే, ఫిబ్రవరి మాసంలో అన్ని ధాన్యాలు, గోధుమలు, అలాగే వరి వంగడాలు, తర్వాత మనకి కందులు, పెసర్లు, ఉలవలు, మినుములు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, గోధుమలు, బీరకాయ, సొరకాయ, క్యాప్సికమ్ కానివ్వండి, తర్వాత చిలగడ దుంపలు, తర్వాత కంద, తర్వాత మనకి మొక్కజొన్నలు, అలాగే తోటకూరలు, ఆకుకూరలు లాంటి పదార్థాలు అంటే ఆకుకూర లాంటివి మీరు పండిస్తే ఈ యొక్క మాసంలో అద్భుతమైనటువంటి శుభయోగాన్ని, ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. తప్పకుండా వాటి వల్ల మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం బలంగా ఉంటుంది. ఇక మార్చి నెలలో ఏ పంటలు బాగా ఉన్నాయి? దోసకాయలు, అలాగే టొమాటో, అలాగే బీర్నిస్ కాయలు, తర్వాత మనకి క్యాబేజీ, అలాగే కూరగాయల విషయంలో ఆకుకూరలు, తోటకూర కానీ పాలకూర కానీ ఎక్కువగా పండించే ప్రయత్నం చేయండి. మీకు పుదీనా, కొత్తిమీర కూడా మంచి బ్రహ్మాండంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా వాటి పంటల వల్ల లాభాలు ఉంటాయి. మినుములు ఎక్కువగా పండుతున్నాయి, నల్ల నువ్వులు ఎక్కువ పండుతాయి, తర్వాత ఉలువలను ఎక్కువ పండించవచ్చు. అలాగే తైదలు, సజ్జలు, రాగులు ఇవి పండించడం వల్ల కూడా కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది. చెరుకు పండించే వారు కూడా లాభసాటి వ్యవహారంగా చెప్పవచ్చు. పొద్దుతిరుగుడు పువ్వు వల్ల కూడా మీకు లాభం, బీట్రూట్ లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఆ పంటలు వేసే ప్రయత్నం చేయొచ్చు. పూల విషయంలో చామంతులు మరియు సన్నజాజులు, మల్లెలు మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి పూల పంటని, ఆకుకూరల పంటని పండించడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇక తర్వాత మనకు వచ్చేటువంటి ఉగాది నుంచి మళ్ళీ ఏ పంటలు పండుతాయో తెలుసుకుని చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక్కడ ఏదైనా సరే రైతులు సేంద్రియ ఎరువులు వాడుతూ మంచి పంటను పండించి దేశంలో ప్రథమ ధనవంతులుగా రైతులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, శ్రీ పరాభవనామ సంవత్సరం నుంచి అందరు రైతులు సేంద్రియ ఎరువులు వాడి ప్రభుత్వాన్ని, కొనుగోలుదారుల్ని, వినియోగదారుల్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీ పంటను అమ్మించుకునే స్థాయి, మీరు కుర్చీలో కూర్చొని మీ పంటను అమ్మించే స్థాయి ఈ సంవత్సరం నుంచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, రైతులందరూ సుఖినో భవంతు, అఖండ ఐశ్వర్యమస్తు, ప్రేమతో మీ కిరణ్ శర్మ.